మొత్తానికి మనం ఇంకా ఈ కాలనీ మొత్తం తిరుగుదాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి చూద్దాం వాళ్ళని కూడా. అమ్మా నమస్తే, ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడ ఉంటాయి, ఎదుర్కొంటాం మేడం. ఓకే, ఇస్త్రీ బట్టల కోసం వచ్చి మేము డిస్టర్బ్ చేసినాం. సరే రైట్. పర్లేదు, చెప్పండి. మల్కాజ్గిరిలో మళ్ళీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మల్కాజ్గిరి నుంచి కూడా 3 పార్టీల ప్రధాన అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీకి? అంటే మాకు ఇక్కడైతే రోడ్డు మాకు బీజేపీ వచ్చిన వల్లనే అయ్యింది. మాకు వచ్చినాయంటే ఇక్కడ 10 ఇళ్ళు అక్కడ 10 ఇళ్ళు మొత్తం మునిగిపోతాయి మేడం. మొత్తం కింద మొత్తం మేము ఖాళీ ఉంచుకోవాలి. మాదైతే ఎన్నేళ్ళు 2 సంవత్సరాల నుంచి 2 స్వెటర్ ఖాళీగానే ఉంది. అసలు ఎవరు ఏమనంటే ఇక్కడ నీళ్ళు మునిగిపోతాయి, ఇక్కడ నీళ్ళు మునిగిపోతాయి అనడం అది ఒక పేరు పడిపోయింది మా గలికి. కానీ ఆయన రావడం వల్ల మాకు ఇదంతా జరిగింది కనుక మేము బీజేపీని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఏం లేదా వాటర్ ప్రాబ్లం అట్లా? అంటే ఇప్పుడు రోడ్ వేస్తారు కదా మేడం, మళ్ళీ వర్షం వస్తే క్లియర్ అయితే అప్పుడు మా సమస్య పోయినట్టు లెక్క. అట్లా ఓకే, ఈసారి ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారు? మోడీ రావాలి. ఓకే, ప్రధానిగా. ఇక్కడ మీ బీజేపీ అభ్యర్థి పేరు తెలుసా? ఈటెల రాజేందర్ తెలుసా? ఈటెల రాజేందర్ బీజేపీలో వచ్చినాక తెలుసా? అంతకు ముందు కూడా తెలుసా మీకు? అంతకుముందే తెలుసు మేడం, మాకే అంతకుముందే తెలుసు. మరి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి కొత్త ఆయన అంటారు, మరి మీకు ఎలా తెలుసు అసలు ఆయన? పార్టీ తరపుకెళ్ళి తెలుసు కాబట్టి టీఆర్ఎస్ కెళ్ళి ఇంట్లోకి వచ్చిండు కాబట్టి అక్కడ గెలిచిండు కదా. ఇప్పుడు మాకు కూడా మంచి పనులు చేస్తాడని సరే అనుకుంటున్నాం. రైట్. ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నాం? మోడీ కావాలి. ఎందుకు మోదీ మోదీ మోదీ? మోడీ అన్ని చేస్తుండు కాబట్టి కార్యక్రమాలు అంతటా రామ్ మందిర్ అయోధ్యలో అవన్నీ అయినాయి కాబట్టి మాకు కూడా మంచి పనులు చేస్తాడే. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడు కదా, అందుబాటులో ఉంటాను అసలు? అందుబాటులో ఉంటారు సార్. ఆ వాళ్ళు వచ్చినాకనే పైప్ లైన్ శాంక్షన్ అయింది, పనులు అయినాయి మాకు. ఓకే, అందుకే దేశంలో మోదీ ఉండాలి, ఇక్కడ బీజేపీ వాళ్ళే ఉండాలంటారు. అవును. రైట్. అన్నా ఎంత వస్తుంది ఐరన్ చేస్తే రోజు? ఎంత 500 600 వస్తుంది. రైట్. మీకు సంబంధించి కరెంటు ఫ్రీ అని ఇంకేవేవో పథకాలు పెట్టారు కదా గవర్నమెంట్, అందింది అన్నవి? అందిందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేయాలనుకుంటున్నావు ఓటు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. మీకు పథకాలు ఇచ్చింది బీఆర్ఎస్ కదా, బీజేపీకి ఎందుకు ఓటు? అంటే మార్పు కోసం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు ఏం గ్యాస్ 500కి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇవి అన్నీ జూతా మాటలు కాబట్టి బీజేపీకి వేద్దామని చేస్తున్నాం. రావట్లేదా నీకు గ్యాస్ 500కి? రావట్లేదు. ఎందుకు? ఈ ఎంపీ ఓట్ల వల్ల తర్వాత ఇస్తామని అంటారు, అది ఇచ్చేది కూడా కష్టమే. ఓకే, కరెంటు ఎంత వస్తుంది? కరెంటు ఇప్పుడైతే మాకు కేసీఆర్ ఇచ్చిందే ఫ్రీ నడుస్తుంది. ఈ 200 యూనిట్స్ అనేది ఇంకా వర్తిస్తలేదు. అదేంది అందరు జీరో బిల్లులు పట్టుకున్నావు, 4-5 సోషల్ మీడియాలో కనిపిస్తాను. నా దగ్గర కూడా బిల్ ఉంది, చూపిమంటే చూపిస్తా. ఇంకా రావట్లేదు. రేషన్ కార్డే లేదు, ఇప్పటి వరకు రేషన్ కార్డే లేదు. మా సార్ ప్రైవేట్ ఎంప్లాయీ. అప్లై చేసుకోలేదా మీరు? ఇవ్వలేదా? చేసుకున్నాం, ఇప్పుడు ఇంకా ఏమొస్తుందో చూడాలి. ఓకే, రైట్. అన్న చెప్పు, నెక్స్ట్ ప్రధానిగా బీజేపీ సరే పక్కన పెట్టేస్తే ఎవరినైతే చూడాలనుకుంటున్నాను? మోడీని. ఎందుకు మోదీ? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు బీజేపీ మంచిగా పనులు జరుగుతున్నాయి, అందుకని మోడీని చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసు, ఎవరు? ఈటెల రాజేందర్. ఎవరైనా ఈటెల రాజేందర్? అసలు మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్కి ఏంది సంబంధం? అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు, కొన్ని పనులు అయినాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి వచ్చింది కాబట్టి ఆయననే కోరుకుంటున్నాం. రైట్. ఈటెల రాజేందర్ వస్తే మీ సెగ్మెంట్ డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? పక్కా అవుతుంది, 100%. 100లో 90 అయింది మేడం, ఇంకొక 10% ఉంది అంతే. అది అయిందంటే కంప్లీట్ అయినట్టుగా లెక్క. అట్లా ఈ 10% కావాలంటే బీజేపీ ఉండాలి. అంతే అంతే కదా మేడం. మరి సగం చేసి సగం మానేస్తే మళ్ళీ ఇంకోరు వచ్చి చేస్తే వాళ్ళకి వస్తుంది కదా, చేసిందని మొత్తం ఆయనే కదా, ఆయనే వస్తే బాగుంటుంది అనేసి అంతే. రైట్. ఇక్కడైతే ఒక టైలర్ షాప్ కూడా ఉంది, వీళ్ళ దగ్గరికి కూడా పోదాం. మమ్మల్ని కొడతారేమో పని చేసుకోనీయకుండా డిస్టర్బ్ చేస్తాండ్రు అని. నమస్తే, ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఓటరే ఫైనల్ కాబట్టి మేమే ఎత్తుక్కుంటూ వస్తున్నాం. మీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్ అన్న, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ టైలర్ షాప్ నడుపుతున్నారు? నేను ఇప్పుడు 3 months అవుతుంది వచ్చి. 3 months. ఓ, కాంగ్రెస్ గవర్నమెంట్ మీ షాప్ రెండో కేసారు అనమాట? లేదండి, దానికి దీనికి ఏం సంబంధం లేదు. రైట్. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి లోక్సభకు సంబంధించి, ఈసారి ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్. ఎందుకు? ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో బీజేపీలో మా మోదీ ఉండాలని ఆ కోరికతో రాజేందర్కి ఇస్తున్నాను. ఓకే, ఎందుకు? చాలా మంది నోటి నుంచి అన్న అంటే రజాకార్లు కానీ లేకపోతే లాండ్రీ చేసుకునే వాళ్ళు కానీ మెకానిక్స్ అందరూ మోదీనే కోరుకుంటున్నారు, కారణం ఏంటి?
మోదీ ఏంటంటే ప్రతి ఒక్కరిని బాగుండాలని, మిడిల్ క్లాస్ వాళ్ళని, హై క్లాస్ వాళ్ళని అందరిని చూసుకుంటాడు కాబట్టి మోదీ అనుకుంటాము. రెండోది ఏంటంటే హిందుత్వం అని పార్టీ కాదు కానీ సరైన న్యాయం అందరికి న్యాయం చేస్తాడని కోరిక అంతే. రైట్. మోదీ ఉంటే అందరికీ అందరు సమాన్యాయం చేస్తాడు. ఎలాంటి గొడవలు ఉంటాయి, ఎలాంటి కరప్షన్ ఉండదని మా ఆలోచన. కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత చాలా ఉచితాలు ఇస్తోంది కదా. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తోంది, 500కి సిలిండర్ ఇస్తోంది, బస్ ఛార్జీలు లేకుండా ఆడవాళ్ళకి ప్రయాణం ఇస్తోంది. అవన్నీ వేస్ట్గా మేడం. ఎందుకంటే ఉచితం అనేది ఏది రాకూడదు. ఉచితం అని ఇక్కడ మన దగ్గరనే ఇస్తాడు కదా. ప్రతి విషయంలో ట్యాక్స్ మనమే కట్టుకోవాల్సి వస్తుంది. ఉచితం అనేది ఏది ఉండదు. అవన్నీ చెప్పడం వరకే. ఓకే. ఇప్పుడు మీకు 200 యూనిట్లు ఫ్రీ వచ్చిందా కరెంట్? లేదు, మాకేం లేదండి. లేదు. ఓకే అన్న, మాట్లాడొద్దులే. ఓటు ఎవరికి వేస్తావు చెప్పు. బీజేపీకే మేడం. బీజేపీకి వేస్తావు. ఎవరు కావాలి ప్రధాని? మోదీ కావాలా? ఓకే. పని చేయడమే వచ్చా అన్నకు, మాట్లాడటం రాదు. మొత్తానికైతే చూస్తున్నాం 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ లేదా ఉచితాలు అనేవి కానీ జూటా మాటలు అనేది సామాన్యులకు కూడా అర్థమైపోయింది. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలి అనుకోవడం ఎంతవరకు తెలంగాణలో సాధ్యం కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇక్కడ గృహిణులు అలాగే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మనం చూస్తున్నాం, అన్ని రకాల ప్రజల్ని టచ్ చేస్తున్నాం. కిరాణం షాపులు, అలాగే మెకానిక్ షాపులు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళను, ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళను, ప్రతి ఒక్కరిని మనం తడుతున్నాం. ఎందుకంటే చివరికి ఇక్కడ ఎంత నోటు ఆటలు సాగినా ఓటరే ఫైనల్ నిర్ణయం. ఓటర్ మాత్రమే రాజకీయ నాయకుడి భవితవ్యాన్ని మార్చగలుగుతాడు. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, మల్కజ్గిరి సెగ్మెంట్ మొత్తంలో కూడా మోదీ బొమ్మ చాలు. ఇక్కడ అభ్యర్థి కంటే కూడా మోదీ బొమ్మ చాలా కీలకంగా మారితే, అభ్యర్థి ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా చేసిన ఉద్యమకారుడి నేపథ్యంలో నుంచి వచ్చిన ఈటల రాజేందర్ కాబట్టి ఇంకా ప్రజలకు ఎక్కువ చేరువవుతుంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం మల్కజ్గిరి సెగ్మెంట్లకు తిరిగినప్పుడు కూడా కొన్ని చోట్ల చాలా క్లియర్గా గమనించింది, బీజేపీ కార్పొరేటర్స్, బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్న దగ్గర డెవలప్మెంట్స్, అలాగే మిగిలిన పార్టీల వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్స్ చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తులే ఇలా ఉంటే అదే ఒక ఎంపీని అలాగే మినిస్టర్స్ని కూడా ఇక్కడ నుంచి మనం సాధించుకోగలిగితే రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అలాగే సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటికి చేరువవుతాయి అనేది ఇక్కడ ప్రజల ప్రధాన ఉద్దేశంగా అయితే కనిపిస్తోంది. మనం ఇంకా సెగ్మెంట్లు తిరిగే ప్రయత్నం చేద్దాం. వీలుంటే ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. స్టే విత్ us.